हाय फ्रेंड्स वेलकम बैक टू అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానీ సార్ మనకి అవార్డ్స్ అండ్ హానర్స్ నుండి 1 or 2 క్వశ్చన్ అయితే అడిగే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఏంటంటే మనకి రీసెంట్గా అనౌన్స్ చేసినటువంటి నోబెల్ ప్రైజెస్ మనకి 2024-23కి సంబంధించి 2 సంవత్సరాల యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒకే పీడిఎఫ్లో ఉంటే మనకి ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ పీడిఎఫ్ అనేది తయారు చేయడం జరిగింది విత్ పిక్చర్స్తో. మనకి ఈ నోబెల్ ప్రైజెస్ అనేవి టోటల్గా మనకి 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు. అయితే వీటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొంత, తర్వాత మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు. నెక్స్ట్ జరగబోయేటువంటి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కానీ, ఇంకా గ్రూప్ డి ఎగ్జామ్ కానీ, ఇంకా ఎన్టీపీసీ కానీ, ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా ఈ నోబెల్ ప్రైజెస్ నుండి 1 క్వశ్చన్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ప్రైజెస్ అనేవి టోటల్గా 6 రంగాల్లో ప్రదానం చేస్తున్నారు. ఈ 6 రంగాలకు సంబంధించి అందించిన విశిష్ట సేవలకు కానీ ఈ నోబెల్ పురస్కారాన్ని అయితే ప్రదానం చేస్తారు. ఈ నోబెల్ బహుమతులు ఎందుకు ఇస్తారంటే మనకి స్వీడన్ దేశానికి చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త అయినటువంటి ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి జ్ఞాపకార్థంగా ఇతనే మనకి డోలమైట్ అనే పేలుడు పదార్థాన్ని కూడా కనుక్కోవడం జరిగింది. అయితే ఇతని జ్ఞాపకార్థంగా 1901 డిసెంబర్ 10వ తారీఖు నుండి కూడా ఈ బహుమతులను అయితే అందజేస్తున్నారు. వివిధ రంగాల్లో చేసినటువంటి కృషికి గాను వివిధ వ్యక్తులకి ఈ నోబెల్ బహుమతిని అయితే అందిస్తున్నారు. డిసెంబర్ 10వ తారీఖున ఈ బహుమతులు ఎందుకు అందజేస్తారంటే డిసెంబర్ 10వ తారీఖున ఆల్ఫ్రెడ్ నోబెల్ గారి వర్ధంతి రోజున ఇతని జ్ఞాపకార్థంగా బహుమతులను అందజేస్తారు. మొదట మనకి 5 రంగాల్లో ఈ బహుమతులను ప్రదానం చేసేవాళ్ళు. 1969 నుండి ఆర్థిక శాస్త్రంలో కూడా ఈ బహుమతిని అనేది అందజేస్తున్నారు. అయితే 2024కి సంబంధించి ఈ 6 రంగాలు ఎవరెవరు ఈ బహుమతులు అందుకున్నారంటే, ఈ 6 రంగాలు అంటే మనకి వైద్య శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, శాంతి. ఈ 6 రంగాలు ఎవరెవరు ఈ బహుమతులు అందుకున్నారో తెలుసుకుందాం. అలానే 2023కి సంబంధించి ఈ 6 రంగాలు ఎవరెవరు ఈ బహుమతులు అందుకున్నారో కూడా మీకు ఈ పీడిఎఫ్లో నేను ప్రొవైడ్ చేశాను. మీరు దీన్ని డౌన్లోడ్ చేసి చదువుకోండి. ఒక 5 minutes పడుతుందేమో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా చదువుకోవడానికి. ఆల్రెడీ మీరు చదువు ఉంటారు. యూఎస్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఒకే పీడిఎఫ్లో ఉందంటే మనం ప్రతిసారి ఎదుక్కోకుండా ఒక చోట చదువుకోవచ్చు ఉద్దేశం ఈ పీడిఎఫ్ అని ప్రొవైడ్ చేస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. నోబెల్ ప్రైజెస్ 2024 అండ్ 2023. 2024 సంవత్సరానికి గాను వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు విక్టర్ ఆంబ్రోస్ అండ్ గ్యారీ రౌఖున్. ఇద్దరు కూడా యుఎస్ఏకి చెందినవారు. గ్యారీ రౌఖున్ అనే వ్యక్తి అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్టు. ఇంకా దేని మీద పరిశోధనలు జరిపారంటే మైక్రో ఆర్ఎన్ఏ మీద జరిపినటువంటి పరిశోధనలకు గాను వీరికి వైద్య శాస్త్రంలో ఈ నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. ఇంకా 2023 సంవత్సరానికి సంబంధించి వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు వచ్చేసరికి టలిన్ ఖరికో, డ్రూ వెయిస్మన్కు ఈ వైద్య శాస్త్రంలో 2023 సంవత్సరంలో నోబెల్ బహుమతి అయితే అందుకోవడం జరిగింది. వీళ్ళు జరిపిన పరిశోధన వచ్చేసరికి కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడంలో వీళ్ళు చేసిన కృషికి గాను 2023 సంవత్సరంలో వైద్య శాస్త్రంలో వీళ్ళిద్దరూ కూడా నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. ఇంకా భౌతిక శాస్త్రంలో 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు జాన్ హాఫీల్డ్ అండ్ జెఫ్రీ హింటన్. వీళ్ళు జరిపిన పరిశోధనలు కృత్రిమ న్యూరల్ నెట్వర్క్లతో మెషిన్ లెర్నింగ్ను ఆవిష్కరించేందుకు చేసిన కృషికి గాను నోబెల్ బహుమతి పురస్కరించడం జరిగింది. ఇంకా 2023 సంవత్సరానికి సంబంధించి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు ప్రీరి అగస్టెనీ పెరింక్రాస్ట్, అన్నయల్ హ్యూలియర్ జాయింట్. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా 2023 సంవత్సరానికి గారు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్నారు. మరి 2023 సంవత్సరానికి వీళ్ళు జరిపిన పరిశోధనలు వచ్చేసరికి ఎలక్ట్రాన్ డైనమిక్స్లో అట్టో సెకండ్ పల్సెస్ డెవలప్మెంట్పై ప్రయోగాత్మక విధానాలకు బాటలు వేశారు. ఒక పదార్థంలో ఎలక్ట్రాన్ డైనమిక్స్ ద్వారా ఆటో సెకండ్ పల్స్ను ఉత్పత్తి చేయడంపై వీళ్ళు చేసిన పరిశోధనలకు గాను వీరికి నోబెల్ బహుమతి అందించడం జరిగింది. ఇంకా రసాయన శాస్త్రంలో 2024 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు డెమిస్ హజ్విస్, డేవిడ్ బేకర్, జాన్ ఎం జంపర్. ఈ ముగ్గురు వ్యక్తులకు కూడా రసాయన శాస్త్రంలో 2024 సంవత్సరానికి నోబెల్ బహుమతి అయితే అందుకోవడం జరిగింది. ఇంకా వీళ్ళు జరిపిన పరిశోధనలు వచ్చేసరికి ప్రోటీన్ల డిజైన్లకు సంబంధించి కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్ చేయడానికి వీళ్ళు చేసిన కృషికి గాను వీళ్ళకి 2024 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందజేయడం జరిగింది. ఇంకా 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు వచ్చేసరికి మౌంగి జీ బావిండి, ఇంకా లూయిస్ ఈబ్రాస్, అలెక్స్ ఎకిమోవ్. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా 2023 సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతులు అందుకున్నారు. ఇంకా వీళ్ళు జరిపిన పరిశోధన వచ్చేసరికి క్వాంటమ్ డాట్లు కనుక్కొని వీటిని అభివృద్ధి చేసినందుకు గాను వీళ్ళకి 2023 సంవత్సరంలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి అందించడం జరిగింది. సాహిత్య రంగంలో 2024 సంవత్సరానికి గాను నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి హాన్ ఖాంగ్ గారు. ఇంకా చారిత్రక విషాదాలను, మానవ జీవితపు దుర్బలత్వాన్ని తన గద్య కవిత్వంలో కళ్ళకు కట్టినట్లుగా వివరించినందుకు గాను సాహిత్యంలో ఈమెకు నోబెల్ బహుమతి 2024 సంవత్సరానికి గాను పురస్కరించడం జరిగింది. ఇంకా అదేవిధంగా 2023 సంవత్సరానికి సంబంధించి సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తి జాన్ పోసే. రచించినటువంటి అంశాలు వచ్చేసరికి కవిత్వాలు, నాటకాలు, వ్యాసాలు, నవలలు, పిల్లల పుస్తకాలు. ఈ విధంగా మాటల్లో చెప్పలేనటువంటి అంశాలను ఆయన కథల్లో, నాటకాల్లో
పద్యాల రూపంలో రచించినందుకు గాను సాహిత్యంలో 2023 సంవత్సరానికి గాను ఇతనికి నోబెల్ బహుమతి అందజేయడం జరిగింది. ఇంకా నోబెల్ శాంతి బహుమతి 2024 సంవత్సరానికి సంబంధించి నిహాన్ హిడాంక్యో అనే జపాన్ సంస్థకు ఈ నోబెల్ శాంతి బహుమతి అందించడం జరిగింది. అమెరికా రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా నాగాసాకి మీద అణుబాంబుల దాడి జరిగిన తర్వాత ఇంకా మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకూడదు అనే ఉద్దేశంతో ఈ సంస్థ అప్పటి నుండి కూడా పోరాడుతుంది. అందువల్ల ఈ 2024 సంవత్సరానికి గాను ఈ నోబెల్ శాంతి బహుమతిని ఈ సంస్థకు నిహాన్ హిడాంక్యోకు అందించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని సాధించే దిశగా ఈ సంస్థ చేస్తున్నటువంటి కృషికి గాను ఈ బహుమతిని అందించడం జరిగింది. ఇంకా 2023 సంవత్సరానికి నోబెల్ బహుమతి తీసుకున్న వ్యక్తి వచ్చేసరికి నార్గెస్ మొహమ్మది. ఈమె ఇరాన్ దేశానికి చెందినటువంటి మహిళ. అయితే ఈమె ఏం చేసిందంటే ఇరాన్లోని మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా పోరాడినందుకు గాను ఈ బహుమతిని అందించడం జరిగింది. అయితే ఈమె 13 సార్లు ఇరాన్ ప్రభుత్వం ద్వారా అరెస్ట్ చేయబడింది. ఇంకా అదేవిధంగా ఈమెకు 31 సంవత్సరాలు జైలు శిక్ష కూడా విధించారు. ఇంకా 154 కొరడా దెబ్బలు కూడా ఈమె తినడం జరిగింది ఇరాన్లోని మహిళల పట్ల పోరాడినందుకు. 2023 సంవత్సరంలో నార్గెస్ మొహమ్మదీ గారికి ఈ నోబెల్ బహుమతి అందించడం జరిగింది. అర్థశాస్త్రంలో 2024 సంవత్సరానికి సంబంధించి నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు వచ్చేసరికి డారన్ అస్మాగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ ఏ రాబిన్సన్. ముగ్గురు ఆర్థికవేత్తలు ఆర్థిక శాస్త్రంలో రాజకీయ సంస్థలు ఎలా ఏర్పడతాయి, సమాజ శ్రేయస్సుపై ఎలా ప్రభావితం చూపుతాయనే అధ్యయనాలకు గాను వీళ్ళకి ఈ ముగ్గురికి 2024 సంవత్సరానికి గాను మనకి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందించడం జరిగింది. ఇంకా 2023 సంవత్సరానికి గాను ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న వ్యక్తులు క్లాడియా గోల్డెన్. ఈమెకు మనకి 2023 సంవత్సరానికి సంబంధించి ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందించడం జరిగింది. ఇంకా లేబర్ మార్కెట్లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి గాను ఈమెకు క్లాడియా గోల్డెన్ గారికి 2023 సంవత్సరంలో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందించడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రతిష్టాత్మకమైన ప్రెస్టీజియస్ అవార్డుని మన భారతీయులు కొంతమంది ప్రముఖులు అందుకోవడం జరిగింది. అందులో మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1913 సంవత్సరంలో సాహిత్యం లిటరేచర్లో ఈ అవార్డుని అయితే పొందుకోవడం జరిగింది. అదేవిధంగా సివి రామన్ గారు 1930 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో రామన్ గారు చేసినటువంటి ప్రయోగాలకు గాను మనకు 1930 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ ప్రైజ్ని అయితే అందుకోవడం జరిగింది. హరగోవింద్ ఖరోరా గారు 1968 సంవత్సరంలో మెడిసిన్ విభాగంలో నోబెల్ బహుమతి అయితే అందుకున్నారు. ఇంకా మదర్ తెరీసా గారు 1979 సంవత్సరంలో శాంతి విభాగంలో నోబెల్ బహుమతి అయితే అందుకోవడం జరిగింది. ఇంకా సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ గారు 1983 సంవత్సరం భౌతిక శాస్త్రంలో ఈ నోబెల్ బహుమతి అయితే అందుకోవడం జరిగింది. ఇంకా అమర్త్య సేన్ గారు 1999 సంవత్సరంలో ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రంలో ఈ బహుమతి అందుకోవడం జరిగింది. ఇంకా వెంకీ రామకృష్ణన్ గారు 2009 సంవత్సరంలో కెమిస్ట్రీ విభాగంలో ఈ నోబెల్ బహుమతి అయితే అందుకోవడం జరిగింది. ఇంకా కైలాస్ సత్యార్థి గారు 2014 సంవత్సరంలో శాంతి విభాగంలో నోబెల్ ప్రైజ్ని అయితే అందుకోవడం జరిగింది. ఇంకా అభిజిత్ బెనర్జీ గారు 2019 సంవత్సరంలో ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్ర విభాగంలో ఈ నోబెల్ బహుమతి అందుకోవడం జరిగింది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది ఏ విధంగా అడిగే అవకాశం ఉందంటే మనకి భారతీయులు ఎవరెవరు ఆ నోబెల్ బహుమతిని అందుకున్నారు, ఏ విభాగంలో అందుకున్నారు అని అడిగే అవకాశం. అదేవిధంగా మనకి ఒకే విభాగంలో 2 సార్లు నోబెల్ బహుమతిని అందుకున్న వారి పేర్లు కూడా అడిగే అవకాశం ఉంది.